ఫ్రెండ్స్, అది 2021 ఏమైందో అందరికీ తెలుసు కదా. భూమికి మనం అంటే ఇసుగొచ్చేసింది. మీ దుంపల దగ్గర మీ మనుషులా లేకపోతే మానవ మొగాల ఇట్ట పిడుచుకుని తింటున్నారంట. నాకు కొన్ని రోజులు వెకేషన్ కావాలని భూమి ఒక తుమ్ము దుమ్మగానే అందరం ఇళ్లలో పడ్డాం. అంటే చైనా వాడి కోఆపరేషన్ కూడా ఉందనుకోండి. అందులో వరల్డ్ మొత్తం వ్యాక్సినేషన్ హవా బాగా స్టార్ట్ అయిపోయింది. మెయిన్లీ జనాలంతా 2 గ్రూపులుగా విడిపోయారు. వ్యాక్సిన్ వేయించుకుంటా అని చెప్పి ఒక బ్యాచ్, నేను వేయించుకోనంటే వేయించుకోనని చెప్పి ఇంకో బ్యాచ్. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రకరకాల మంది అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే అమెరికాలో క్రిస్పీ క్రీమ్ అని చెప్పి డోనట్స్ అవి అమ్ముతా ఉంటారు. షాప్ ఉందండి. వాళ్ళు ఇన్ కేసు జనాలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళకి కొన్ని డేస్ పాటు ఫ్రీగా డోనట్స్ పంచుతామని చెప్పి అనౌన్స్మెంట్లు స్టార్ట్ చేసేది. మన దగ్గర కొంచెం నయం, ఆల్మోస్ట్ అందరం ఆధార్ కార్డులు పట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయాం. అటు సైడ్ అమెరికా వాళ్ళు మరీ భయపిత్తులు. సో అవేర్నెస్ కోసం అలాంటివి స్టార్ట్ చేసేది. అంటే వ్యాక్సిన్ వేయించుకున్నాక కార్డు జిరాక్స్ ఏదో ఎత్తారుగా చూపిస్తే ఫ్రీ డోనట్. కానీ దీనివల్ల వాళ్ళకి బాగా వ్యతిరేకత వచ్చింది. అంటే నువ్వు డోనట్స్ తిని జనాలందరినీ లావ్ అవ్వమని చెప్పి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నావు. నువ్వు ఎలాంటి పబ్లిసిటీ చేసినా మేము వచ్చి షాప్ మీద పడి తిని ఫుల్ గా లావ్ అవుతాం. ప్రపంచంలో ఒబిసిటీ ఎక్కువగా ఉండే జనాల్లో ఫస్ట్ ప్లేస్ మనం అమెరికా ఉందని చెప్పే విషయం మనకు తెలుసు. కానీ నువ్వు రేసిస్ట్ లాగా తారతమ్యాలు చూపిస్తున్నావు. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఏదో గొప్పోళ్ళు మంచోళ్ళు అని చెప్పి, లేకపోతే లేదని చెప్పి ఇలా తేడాలు క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి జనాలకు కోపం వచ్చింది. అక్కడ వాళ్ళు ఊరకని చిన్న వాటికి ఇట్లాంటి గోల్ చేస్తుంటారు. అక్కడే ఉందిలేండి, ఇక్కడ కూడా అలాగే తయారయ్యేదంతా. అసలు ఆ టాపిక్ కి వాళ్ళకి సంబంధమే ఉండదు, కానీ హర్ట్ అయిపోతుంది. అయితే వీడికి ఇలా బ్యాక్ క్లాష్ వచ్చాక వాడు ఏం చేసాడు, వాడు తగ్గల. ఇదంతా చూసాక ఇప్పుడు నేను 1 కాదు 2 ఫ్రీ డోనట్స్ ఇవ్వబోతున్నా, జస్ట్ వేసుకున్నట్టు జిరాక్స్ తెచ్చి చూపించండి చాలు అని అన్నాడు. అయితే వీడికి ఆపోజిట్ గా వ్యతిరేక వర్గాలు చాలానే వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా ఏం చేశారు, మీరు కానీ ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి జిమ్ ఫ్రీ. అంటే అది వేయించుకోకుండా ఉంటే అసలు జిమ్ లో ఫ్రీ మెంబర్షిప్ లో డిస్కౌంట్ లో ఇవ్వడం స్టార్ట్ చేసేది. మన దగ్గర అన్ని చిన్నవే, వాళ్ళ దగ్గర ఎలాంటి వ్యతిరేకతలు నడిచాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సౌదీ అరేబియా, అరకులు అటు సైడ్ బాగా ఫేమస్ ఏంటి, వాళ్ళు బాగా పండించే ఒకే ఒక్క ఐటమ్ ఖర్జూరం. ఏడాదిలో అదే ఎక్కువ పండిద్దు కాబట్టి ఇంకేం పండదు. సో బాగా పండిస్తారు. అయితే వాళ్ళకి ఈ మధ్య ఏం తెలిసింది అంటే, వాళ్ళ సైంటిస్టులు రకరకాల రీసెర్చ్లు చేసి ఏం కనిపెట్టారంటే, ఎడాది ఎండలో ఓకే బాగానే పెరుగుతున్నాయి, కానీ దానికంటే పేడ ఉంది కదా, ఆ పేడ పొడి చేసి ఆ పొడుని కొంచెం మట్టిలో కలిపేసి అలా ఆల్మోస్ట్ ఆ పేడ పొడిలో ఖర్జూరం మొక్కలేసి పండించారనుకోండి, డబుల్ రిజల్ట్స్ వస్తున్నాయంట. ఒక పక్క అది కంప్లీట్ గా నేచురల్, ఫెర్టిలైజర్స్ కూడా అంతగా పని లేదు, అదే సూపర్ పని చేసిద్ది. ఇంకో పక్క రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి చూస్తే మామూలుగా పండేదానికంటే వీటి మీద పండిస్తే ఆ సైజులు, ఆ ఖర్జూరం సైజు డబల్ అయిపోతుందంట. అది కూడా ఎక్కువగా పండుతున్నాయి. ఓకే, వాళ్ళు ఇప్పుడు పేడ మీద కాకపోతే పిడక మీద పండించుకోమను, మనకెందుకు ఇప్పుడు అంటే ఏంటి మమ్మల్ని పండించమంటావా అంటే, లేదు మిమ్మల్ని పండించండి అది ఇదని నేనేమనట్లా. నేను చెప్తుంది పేడ. లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి ఇరాన్, ఇరాక్, అరబ్బోలు రకరకాల దేశాలు వాళ్ళంతా కలిసి 400 కోట్ల రూపాయలకి సరిపడా సరుకు ఎత్తకపోయారండి. అంటే అదే పేడ ఎత్తకపోయారు. ప్రపంచం మొత్తం మీద పేడ ఎక్కువ వేసేది మనమే. అంటే మన దగ్గర ఆవులు గేదెలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నా. వాళ్ళు మనం పెంచినంత ఎవరో పెంచరు. సో పేడ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది. 400 కోట్లు అంటండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆ 400 కోట్లు ఉంది కదా, కేవలం మనం ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే పేడలో పోలిస్తే 20-30% కంటే తక్కువతో అమ్మేది అంతే. దానికే అంత వచ్చింది. అంటే బాగా కష్టపడినా అంతే కలెక్ట్ చేయగలిగారు. ఎంత వస్తే అంత వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నారు. వేసిన పేడ వేసినట్టు ఎత్తకెళ్ళిపోతున్నారు. ఇంకో పక్క రకరకాల కొత్త ఐటమ్లు చేస్తున్నారు. దీంతో పేడ పిడకలే కాదు, పేడ దొంగలు, పేడ చక్కలు ఏవేవో చేసేస్తున్నారు. డిమాండ్ ఎక్కువైపోతుంది, కానీ సప్లై బాగా తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే బూస్ట్ అవుతుంది కదా. సో తెలిసిన వాళ్ళందరూ తొందరపడి క్యాష్ చేసుకోవచ్చు. బిజినెస్ మైండ్ వాళ్ళు ఉంటారేమని చెప్తున్నా. అందుకని ఆవేశపడిపోయి ట్రాక్టర్ పేడ వేసుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకండి. దీనిలో అయితే ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉండబోతుంది. కష్టపడి బాగా డబ్బులు సంపాదించిన ఫారెన్ ట్రిప్పులకి తీసుకోండి. ఓకే, ఓ బిజినెస్ ఐడియా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో బిజినెస్ మోడల్ చెప్పబోతున్నాను, డబ్బులు సంపాదించడం ఎలా. ఒకవేళ మీకు ఏంటి చిన్న బిజినెస్ ఏం చేస్తాం, పేడ పెంట పియ్య అనుకుంటూ మనం హై లెవెల్లో ఆలోచిద్దాం అని ఇలాంటి ఆలోచన రకంగా మీరు ఉన్నారంటే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా. ఏం లేదు, సింపుల్, ప్రెసిడెంట్ అయిపోండి. మోస్ట్లీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు ఏదన్నా తీసుకోండి, ఇండియా అయినా, యూకే, యూరోప్, ఏ పెద్ద దేశాలైనా, అక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లు, పిఎం లెవెల్ కి వెళ్లే వాళ్ళంతా ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఆస్తులు పాస్తులు, బాగా డబ్బు సంపాదించుకుందాం ఇలాంటి థాట్ అసలు ఆల్మోస్ట్ ఉండదు. పిఎం స్టేజ్ కి వెళ్ళాక ఇంకా ఏం డబ్బులు, ఇంకా అంతకుమించి ఏముంటది. ఎమ్మెల్యే అయి డబ్బులు సంపాదిస్తా, ఎంపీ అయి డబ్బులు సంపాదిస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేను ప్రైమ్ మినిస్టర్ అయి డబ్బులు సంపాదిస్తా, నేను ప్రెసిడెంట్ అయి కూడా డబ్బులు సంపాదిస్తా అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. అదే మన బిజినెస్ మోడల్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ మన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో లేదో, అయినప్పటి నుంచి ఆడికి ఉన్న ఆస్తి డబల్ అయిపోయిందంట తెలుసా. అప్పటి నుంచి ఇప్పటికే డబల్ అయిపోయింది. మీరే చెక్ చేసుకోవచ్చు. స్టాక్స్ అన్ని $2.3 బిలియన్ ఉండాల్సింది $5.1 బిలియన్
అయిపోయిందంట ఆస్తి. అమెరికాని కష్టపడి కాయ కష్టం చేసి పెంచుతున్నాడు కదా అంటే అమెరికాని పెంచుతున్నాడు లేదు తెలియదు కానీ ఆడు పెంచుకుంటున్నాడు గట్టిగా. ఎన్ని లాంచ్ చేశాడనుకుంటున్నాడు ప్రెసిడెంట్ అయ్యే ముందు అయిన తర్వాత ఎన్ని లాంచ్ చేశాడో తెలుసా బిజినెస్ ని. మర్చుకోడు చూసుకుంటే మన ప్రొడక్ట్స్ అన్ని చైనాలోనే తయారు చేస్తున్నారు. ఇంకా అమెరికా ఇప్పుడు డెవలప్ అయ్యింది, నేను అమెరికాలోనే డెవలప్ చేస్తానని ఇదే నా ప్రొడక్ట్ అని చెప్పి ట్రంప్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ట్రంప్ ఫోన్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. నిజంగానే ట్రంప్ మొబైల్ అండి రిలీజ్ అవుతుందంట. 40-45 వేల రూపాయలు ఎంతో ఉంటుందంట. నానా కష్టాలు పడి అమెరికాలోనే తయారు చేసాం మొత్తం అంతా. నేను రిలీజ్ చేయబోతున్నాం, హ్యాపీగా వాడుకోండి కొనుక్కొని, ఇట్నే నేను డెవలప్ చేస్తూ ఉంటే మీరు డెవలప్ అవ్వండి అని చెప్పాడు. రిలీజ్ చేయబోతున్నానంట. ట్యాగ్ లైన్ ఏంటది 100% యూఎస్, మేడ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి. కాకపోతే మ్యాటర్ ఏంటి, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్, అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్స్ అంతా వాళ్ళు ఏం చెప్తున్నారు, తొక్క కూడా జరగదు అది. అంటే లిటరల్లీ నిజంగానే అమెరికాలో అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేదు. మొబైల్ ఫోన్ ని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం అంతా అమెరికాలోనే చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నిజంగానే లేవు అక్కడంతా. వాళ్ళు ప్రతిదీ ఆల్మోస్ట్ మొత్తం అన్ని చైనా నుంచే తయారు చేసుకొని తీసుకుపోతున్నారండి. బండబూతులు తిట్టుకుంటా ఉంటారు ఒక పక్క, కానీ బిజినెస్ ఆగేది లేదు. ఇట్లాంటివి ఇంకా ట్రంప్ చాలా చేస్తాడండి. ఇంకొకటి ట్రంప్ కాయిన్ రిలీజ్ చేసాడు తెలుసా. అంటే మామూలుగా బిట్ కాయిన్ అంటారు కదా, సేమ్ బిట్ కాయిన్ లాగే ట్రంప్ కాయిన్ అంట. ఆల్మోస్ట్ అది కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని జనరేట్ చేసేసింది ఎప్పుడు ఆ ట్రంప్ కాయిన్. ఇది ఎక్కడితో ఆగిపోయాడు అనుకోమాకండి. మనోడు వాచ్లు, గిటార్లు, చెప్పులు, బోట్లు అన్ని అమ్ముకుంటూ వాడికి పబ్లిసిటీ చేసుకుంటూ తిరుగుతున్నాడు తెలుసా. ఇంకో పక్క ఏమవుతుంది, మనోడికి కట్టుదిట్టమైన లాయల్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. కోసేసుకుంటారు. ఊరకనే గెలిపించారా ఏంటి, ఇదేమైనా చేస్తే చాలు వీళ్ళు సోషల్ మీడియాలో హైప్ ఇచ్చి 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 దాని తర్వాత వీళ్ళకి వీళ్ళ హైపులు వేసుకొని వీడు ఏం చెప్తే అది కొనేస్తున్నారు వాళ్ళు మెంటలోలాగా. మన ట్రంప్ ఆ సోషల్ మీడియాలో ట్విట్టర్ లో అప్పుడులో చేసిన గోల గుర్తుంది కదా. ఆల్మోస్ట్ వీడి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సగం పైగా కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ట్రంప్ ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళే కొనిపడేస్తున్నారంట. అంత మెంటల్ ఎక్కిపోయి ఉన్నది మెంటలోలాగా. చూసారుగా బిజినెస్ ఎలా చేయాలో. నాకు ఈ పేడ పియ్య వద్దు అంటే ఇట్ట ఈ లెవెల్లో ప్రెసిడెంట్ అయిపోయి సంపాదించుకోండి. ఈ బిజినెస్ మోడల్ గురించి మీరేమంటారు? ఒకవేళ దీన్ని మీరు ఫాలో అవ్వాలి అని అనుకుంటే మీకు నాకు సంబంధం లేదు, ముందే చెప్పేస్తాను. ఓన్లీ పేడ బిజినెస్ లోనే ఇన్వాల్వ్ అవుతాను నేను. నాకంటూ ఒక డిగ్నిటీ ఉంది, ఓన్లీ పేడ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక యుద్ధం గురించి మాట్లాడబోతున్నాను. మనమంతా ఎప్పుడు యుద్ధాలు పెద్ద సైన్యం ఉంటే, పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటే, గొప్ప గొప్ప తెలివితేటలు ఉంటే గెలవగలం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒకటి గురించి చెప్పబోతున్నాను, అది విన్నాక ఏమనిపిస్తే అది చెప్పండి. 3వ శతాబ్దం టైం అప్పుడు చైనా అప్పుడు 3 భాగాలుగా ఉండేదిలేండి. మొత్తం అంతా 3 పార్ట్లుగా విడగొట్టుకుని ఎవడ రాజ్యం వాడు పాలించుకుంటున్నారు. ఒక రాజ్యం జనరల్ కింగ్ ఉన్నాడులేండి. వాడినేమో జూగే గియాంగ్, జోహాన్ కింగ్డమ్ ని చూసుకుంటూ ఉంటాడనమాట. మిగతా 2 కింగ్డమ్లు వేరే రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కింగ్ గార్డెన్ అని చెప్పాను కదా, ఇటు కూర్చొని ఉన్నాడు కోటలో. ఏంటంటే మనోడికి యుద్ధాలు, రక్తపాతాలు ఇవన్నీ అంటే అసలు పడవంటే శాంతి కాబోతు అనుకోమాకండి. అలర్జీ వీడికి. బేసికలీ బీభత్సమైన బద్ధకం. ఇప్పుడు అక్కడ పోవాలి, యుద్ధం చేయాలంటే మళ్ళీ ఆ డ్రెస్సులు వేసుకోవాలి. ప్రశాంతంగా ఎవడు ఇంట్లో వాడు పడుకుంటే హ్యాపీగా ఉంటది కదా అనే మైండ్ సెట్ లో ఉంటాడు. సర్లే వీడి దరిద్రం కొద్ది ఏమైంది, వేరే రాజ్యాలు ఇంకా ఉన్నాయని చెప్పాను. అందులో ఒకడు వీడి మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నాడు. సో కొంతమంది వచ్చి చెప్పారు, రాజా ఇది మ్యాటర్, కొన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు సైన్యం వేసుకొని మన మీద యుద్ధానికి. ఇది వినగానే మనోడు, ఇప్పుడు మన దగ్గర కూడా లక్షల్లో సైన్యం ఉంది కదా, వెళ్ళండి, గోడాన్లో సామాన్లు చాలా ఉన్నాయి, ఏవో కావాలో అన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళండి. మీరు రావట్లేదా అండి అంటే నేను వచ్చి మాత్రం ఏం చేస్తాను, అక్కడ ప్రశాంతంగా పోయి ఆ యుద్ధం మీద చేయండి, ఈవినింగ్ వచ్చి ఏమైందో చెప్పండి. వీళ్ళేమో ఓకే అయితే మేము యుద్ధానికి వెళ్తున్నాం, మీరైతే ఈ కోట నుంచి ఇంకో కోట దగ్గర దూరంగా ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కోండి అని అంటే కింగ్ ఏందా నీ బాధ, ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆ కొత్త కోట దగ్గరికి వెళ్ళాలా, దాని బదులు ఇక్కడ నుంచి యుద్ధానికి ఇంకా దగ్గరగా ఉంది, నేను ఎక్కడికే వస్తాను, ఏదో సలహాలు ఇవ్వకుండా నువ్వు యుద్ధానికి పో అని చెప్పి అందరిని యుద్ధానికి పంపించేశాడు. దాదాపు 2 లక్షల మంది సైన్యాన్ని అంట యుద్ధానికి పంపించేశాడు. మనోడు 150 మందితో ఇక్కడ కోటలో ఉన్నాడు. కానీ ఏమైంది, వీళ్ళ సైన్యం మొత్తం లెఫ్ట్ సైడ్ కి సైన్యం మొత్తం వేసుకుని వెళ్ళిపోతే ఎనిమిగాడు రైట్ సైడ్ నుంచి వచ్చాడు. ఈడు కూడా దాదాపు 150,000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఓ సిటీలో కోటలో మనోడు కూర్చో ఉన్నాడు. ఈ సిటీ మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళ సైన్యం ఏమో చాలా దూరం ఎటో వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా అవ్వదు. మనోడు కోట మీదకి ఎక్కాడు. మొత్తం అంతా చూస్తే ఆ 150,000 మంది సైన్యము, అడ్వాన్స్డ్ వెపన్స్ అవి ఇవి చూసి చాలా సేపు ఆలోచించి ఓకే ఏంటి ఇప్పుడు అటు నుంచి రావాల్సిన ఇటు నుంచి వచ్చాడు, నా దగ్గర ఇప్పుడు ఉందే 100 మంది, వీళ్ళందరినీ వదిలినా ఏం లాభం ఉండదు, ఓడిపోయాం అంతే కదా అని చెప్పి ఇప్పుడు ఆ సైన్యం వేసుకుని వచ్చారు కదా అటు సైడ్ కింగ్ కి వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఆవేశపడి మా గోడలో తలుపులో పగల కొట్టుకుంటా రామాకండి, సింపుల్ గా వచ్చేయండి, మొత్తం మా కోట చుట్టుపక్కల అన్ని గేట్లు, సిటీ లోపలికి ఉన్న రావాల్సిన గేట్లన్నీ ఓపెన్ చేసేసాం, మా ఎవరికి యుద్ధం చేసే ఓపిక లేదని చెప్పి ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఇటు సైడ్ కింగ్ గడికి ఏం అర్థం కాల, ఓకే వాడి దగ్గర సైన్యం లేదు కదా అని చెప్పి లొంగిపోయాడులే అని చెప్పి వస్తా ఉంటే కోట తలుపులన్నీ ఫుల్ గా ఓపెన్ చేస్తున్నాయి. ఇంట్లో అందరు తలుపులు ఓపెన్ చేస్తున్నాయి. అలా వీళ్ళు లోపలికి వెళ్తూ
ఉన్నారు కోట, మనోడు ఉండే మెయిన్ కోట దగ్గరికి చూస్తే లిటరల్లీ మనోడు ఇటు మాల్ ఎదురుగా గేట్ ఉంటది కదా, ఆ గేటు గోడ మీద ఎక్కి ప్రశాంతంగా నైట్ వేసుకొని లూట్ అని చెప్పి ఒక వాయిద్యం, అది గిటార్ లా ఉంటది, దాన్ని పట్టుకుని వాయించుకుంటూ కూర్చున్నాడండి వాడు గేట్ ఎక్కి. నేను ఏ జోకు చేయట్లా, కావాలంటే ఏఐలో చెక్ చేసుకోండి, వికీపీడియాలో కూడా ఉంది. మనోడు గోడ ఎక్కి కూర్చొని గిటార్ వాయించుకుంటూ పాటలు పాడుకుంటా ఉన్నాడు. అయిపోయిందే మన టైం, ప్రశాంతంగా పాటలు పాడుకుందామని కూర్చున్నాడు. అయితే అటు నుంచి ఇంకో దేశం కింగ్ గాడు వచ్చాడు కదా, వాడు వచ్చి చూసి షాక్ అయిపోయాడు. పరిగెత్తుకుంటూ సైన్యం దగ్గర పోయి పారిపోండి, ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని గోలగోల చేయడం మొదలు పెట్టాడు. సైనికులంతా దగ్గరికి వస్తున్నారు, అసలు వీళ్ళకి ఎందుకో కూడా అర్థం కాలేదు. అంతా కోట నుంచి దూరంగా పారిపోయారు. ఏమైందా అంటే మనోడేమో కోట తలుపులు మొత్తం బిల్డింగ్ తలుపులు అన్ని ఓపెన్ చేశాడు. ఇంత మంది వచ్చినా వీడు లెక్క కూడా చేయలేదు, పాటలు పాడుకుంటున్నాడు. దాంతో వీడికి ఏదో డౌట్ వచ్చిందంట, మొత్తం ఇటు ఊరంతా ట్రాపులు పెట్టాడు. మేము లోపల కదాగానే ఆ ట్రాప్ లో పడిపోయి చచ్చిపోతామని చెప్పి ఎందుకెందుకో లేనిపోయిన భయాలు పెట్టుకుని అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. లిటరల్లీ ఒక్కడికి కూడా ఏమవకుండా ఆ రోజు యుద్ధం ఆగిపోయింది. బద్ధకానికి ఉన్న బలం ఎలాంటిదో ఆ రోజు తెలిసింది. అందుకే అంటారేమో గొప్ప గొప్ప వాళ్ళంతా ఎప్పుడు బద్ధకంగా ఉంటారని. అది నిజంగా ఎవరిని అన్నాడు అసలు అలాగా? ఓకే అనే ఉంటాడులేండి. మనం అయితే ఇప్పుడు మందు దగ్గరకు పోదాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏదో ఒక టైంలో మందుని బ్యాన్ చేసేద్దామని ఖచ్చితంగా ట్రై చేసి ఉంటారు. ఇండియాలో చేశారు, అప్పట్లో ఆంధ్రాలో సమాఖ్యాంధ్ర మొత్తం కలిసి ఉన్నప్పుడు అప్పుడు కూడా చేశారు. సేమ్ ఇలాగే అమెరికాలో కూడా చేశారండి. 1920 ఆ టైంలో స్టార్ట్ చేసి ఓ 10-15 ఏళ్ల పాటు బ్యాన్ చేశారు. ఏమైందో దాని తర్వాత ఎందుకు ఎత్తేసారంటే అబ్బో అప్పట్లో మామూలు రచ్చ కాదు అయింది. లా అయితే తీసుకొచ్చారు. ఏంటి ఇప్పుడు అమెరికాలో మందు చేసిన, తయారు చేసిన, అమ్మిన, లాస్ట్ కి తాగిన, ఓకే మెయిన్ అదే కదా, తాగిన అది లీగల్ కాదు, ఎత్తపోయి జైల్లో పడేస్తాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది. రోజులు గడిచే కొద్దీ జనాల చేతులు వణిగిపోతున్నాయి, ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు కంపెనీ వాడు వచ్చాడు. మ్యాటర్ ఏంటి, అమ్మకూడదు తాగకూడదు, కానీ ద్రాక్ష పళ్ళు అమ్మొచ్చుగా, ద్రాక్ష జ్యూస్ తాగొచ్చుగా, గ్రేప్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో వైన్ గ్లో అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు గ్రేప్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అమ్మడం అంటే మామూలుగా కాదు, ఏదో ఫ్రెష్ పళ్ళు అమ్మేయకుండా ఆ గ్రేప్స్ లో నుంచి గ్రేప్ జ్యూస్ తీసేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసేసి, అంటే బాగా దగ్గరికి అయ్యేలా చేసి బ్రిక్స్ లాగా అదేదో సబ్బు మొక్కలు ఇటుపు గేడలు అన్నట్టు వాటిని అమ్ముతూ ఉన్నారు. అంటే అది ప్యూర్ గ్రేప్ జ్యూసే, అందులో అది ఇది అసలు ఏమీ కలపల, ఉత్త గ్రేప్ జ్యూస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గడ్డ కట్టేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఏందైతే సబ్బు పెట్టి స్నానం ఏమైనా చేసుకోవాలి దాంతో అంటే కాదు, ఇప్పుడు ఆ ఇటుక బ్యాడ్ని డబ్బాలో పెట్టి అమ్ముతారు కదా, ఆ డబ్బా మీద డీటెయిల్డ్ గా రాశారు. ఏంటి చూడండి, అమెరికా గవర్నమెంట్ ని మనం మనస్ఫూర్తిగా ఆదరించాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం, మందు తాగడం నేరం కాబట్టి మనం అది చేయకూడదు. ఇదిగో ఇది ఇప్పుడు అయితే ఇది గ్రేప్ తో తయారు చేసిన ఇటుక బ్యాడ్లు మీకు ఇస్తున్నాం, మీరు కానీ కొంప తీసి దాన్ని నీళ్ళల్లో పడేసి బాగా అందులో కరిగించేసి దాని తర్వాత ఈస్ట్ కొనుక్కొని ఈస్ట్ ని ఇప్పుడు రెండింటిని కలిపి ఉన్న నీళ్ళల్లో వేసేసి దాన్ని ఇప్పుడు ఎత్తకపోయి చీకటిగా ఉన్న గదిలోనో చీకటిగా ఉన్న అలమారాలోనో 21 days పాటు పెట్టేసామనుకోండి, అసలు ఒప్పుకోనంటే ఒప్పుకొని చెప్తానా. ఎందుకంటే ఆ రకంగా చేస్తే అది ప్యూర్ మంచి మందు అయిపోద్ది. మీరు బయట షాపులో కొనుక్కొని తాగుతా ఉంటారు కదా వైన్, ఎగ్జాక్ట్ గా అలా అయిపోద్ది. అలా చేయడం అనేది కంప్లీట్ గా ఇల్లీగల్ అండి. ముందే చెప్పేస్తున్నా, ఈ రకంగా మీరు చేయకూడదు, మన గవర్నమెంట్ ని మనం గౌరవించాలి అని చెప్పాడు. నిజంగా ఆ గ్రేప్స్ బ్రిక్ తో ఒరిజినల్ గా ఇంట్లో మందు ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్ గా రెసిపీ అంతా రాసి ఎలా చేయాలో ప్రింట్ వేసాడు. చేసేసి ఇది మాత్రం చేయమాకండి, చేస్తే నేను ఒప్పుకోను, వార్నింగ్ అని చెప్పి వేసాడు. అంతే, జనాలకు అర్థమైపోయింది. ఇంత డీటెయిల్డ్ గా రాశాడు కదా. కట్ చేస్తే ఇంకా అమెరికాలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో అన్ని గ్రేప్ డబ్బాలే, అంటే గ్రేప్స్ కాన్సన్ట్రేటివ్ డబ్బాల మీద డబ్బాలు కొంటున్నారు. దాని తర్వాత అలమారాల్లో చీకట్లో పడేసుకొని తయారు చేసుకోవడం, తాగేయడం. అమెరికాలో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు అయితే స్టార్టింగ్ చూసి అబ్బా మందు తాగొద్దనడం ఒక రకం, కానీ వీడు మందు తయారు చేసుకొని తాగొద్దు అని చెప్తున్నాడు అంటే ఎంత మంచోడు వీడికి అవార్డు ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ స్టార్టింగ్ లో పట్టించుకోలేదు. కానీ కొన్ని మంత్స్ అలా గడిచే కొద్దీ అప్పుడు ఇలా కలిగింది తొక్క, అసలు ఈడు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంది, బయట చేసి ఈడు నమ్మొద్దంటే ఇటు జనాలు చేసి చేస్తాడని ఆ రకంగా చేయడం, లేబుల్ మీద డీటెయిల్స్ రాయడం, అంటే పేపర్ మీద ప్రింట్ చేయడం అన్ని బ్యాన్ చేశారు. ఇది కూడా కానీ ఏం చేయలేదు. అప్పటికే 6 months అయిందండి. ఈ జనాలు రకరకాలుగా 6 months లో ఈ ట్రై చేసి 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 పర్ఫెక్ట్ అయిపోయారు. ఎంత పర్ఫెక్ట్ అయ్యారంటే ఇప్పటికిప్పుడు బ్యాన్ ఎత్తేసుంటే అప్పుడు కూడా ఎవడొచ్చి కొనుక్కునేవాడు కాదు, ఇంట్లోనే చేసుకునేలా ఉన్నారు. అట్ట తయారయ్యేది. ఏం చేసినా గ్రేప్ జ్యూస్ మీద బ్యాన్ వేయలేదు, ఇంకా గ్రేపుల మీద కూడా బ్యాన్ అయితే మామూలుగా కొడతారు. సో మందు ఎలా చేయాలో తెలిసిపోయింది కదా, ఇంకా అప్పటి నుంచి జనాలు మితిమీరిపోయారు. మనుషులు కదా, ఎంత చెప్తే అంత చేస్తారు. అంటే ఉండే కొద్దిళ్ళు గ్రేప్స్ తోనే ఎందుకు చేయాలి, సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇంకో దాంతో చేయలేమా అని చెప్పి వాళ్ళు దేంతో పడితే దాంతో ఉండేది. గ్రేప్స్ అయిపోయి ఇప్పుడు ఏం చేద్దాం, అదిగో బంగాళదుంప ఉంది అక్కడ, బంగాళదుంపలతో ఎందుకు ట్రై చేయకూడదు, టమాటాలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, వీటితో ఎందుకు చేయకూడదు, నేను చేస్తా అని చెప్పి సొంతగా ఏది పడితే అది చేయడం స్టార్ట్ చేసేది. దీంతో రకరకాల సైడ్ ఎఫెక్ట్లు ఏవేవో వచ్చాయి. గవర్నమెంట్ వాళ్ళు అయితే మందు ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ని బ్యాన్ చేసేసారు కదా. దీని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి మందు ఇలా మాత్రం అసలు చెయ్యకూడదా అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. పాంప్లెట్స్
పాంప్లెట్ లో ప్రింట్ వేసి ఇదిగో ఈ రకంగా మాత్రం చెయ్యమాకండి అని చెప్పి వాటిని పంచడం మొదలు పెట్టేది. ఇలా 5 నుంచి 10 సంవత్సరాల పాటు నడిచిందండి. దీని తర్వాత గ్రేప్స్ యొక్క ప్రైస్ బీభత్సంగా పడిపోయింది. డిమాండ్ పెరిగితే పడిపోవడం ఏంటో అంటే మామూలుగా పండించి అట్లా జనాలు ఎక్కువ కొంటున్నారని బీభత్సంగా పండించేసి బాగా తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. జనాలకి ఇప్పుడు ఒకటే ఫ్లేవర్ తాగి 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 విసుగొచ్చేసి చెత్తగా సొంతగా ఏదేదో చేసుకుని రోగాలు తెచ్చుకొని చచ్చిపోయి లిటరల్లీ అమెరికాలో ఆ టైంలో జనాలంతా పెంట చేసి పెంట కుప్పలాగా అయిపోయారు. ఇంకా గవర్నమెంట్ కూడా లాస్ట్ కి చేతులు ఎత్తేసింది. మీ దొంపలు లేక నేనేదో మీ జీవితాన్ని కాపాడదాం అనుకుంటే ప్రతి ఒక్కడు సైకిల్లో అయిపోతున్నావు ఏంట్రా, ఈ విషయం బయట తెలిస్తే నా మొహాల మీద వస్తుంది అని ఇంకా బ్యాన్ ని ఎత్తేసేది. ముందు ఆ బ్యాన్ వేసుకోండి అనాలి. అది కాదు అంటే ఇప్పుడు ఓకే ఆ టైంలో బ్యాన్ కరెక్ట్ ఏమో కానీ ముందు వీళ్ళు చేయాల్సింది ఆ తుపాకుల మీద బ్యాన్ చేయాలని. ఆ బయట అమెరికాలో కిల్లీలు అమ్మినట్టు అమ్మేస్తున్నారు రోడ్ల మీద తుపాకులు గుళ్ళు. దాన్ని ఎత్తే కూడా మందు మీద బ్యాన్లు వేస్తున్నారు ముందు. సర్లేండి ఆ విధంగా అయ్యి మొత్తం మీద ఎత్తేసారు. దీని గురించి మేమంటారు కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.